హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే నిజంగా చాలా బాగున్నాను, హ్యాపీగా కూడా ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ టైంలో పిల్లలు ఎండాకాలము అంతా పిల్లలతోనే గడిచిపోయింది కాబట్టి టైం కూడా మనకు తెలియదు, హ్యాపీగానే ఉంటాం మనము. ఈరోజైతే నేనైతే సండే రోజు ఈ బ్లాగ్ మొత్తం సండే రోజుది. ఆ రోజు నేను వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం పట్టిద్దని మార్నింగ్ ఈరోజు పెడదామన్నట్లు ఆగాను. అందుకే ఈరోజు స్టార్ట్ చేసి ఈరోజు అయితే పెడుతున్నాను. ఎడిటింగ్ చేసి ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే, చాలా టైం పట్టిద్ది. వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, దీంట్లో అన్నీ కట్ చేసుకోవాలి, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకే నేను ఈరోజైతే వీడియో పెట్టడం అయితే జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా, అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అక్క ఇంత హ్యాపీగా ఉన్నావు ఏంటి అంటే కారణం అయితే ఏమీ లేదు, నా మనసుకే ప్రశాంతంగా హాయిగా ఆరోగ్యంగా అనిపిస్తుంది. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే పిల్లలకి వాళ్ళకి ఏం కావాలంటే అది ఇష్టంగా మంచిగా చేసి పెడుతున్నాను. ఇంకా తృప్తిగా ఉంది నాకైతే. ఈరోజు నేను ముగ్గు కూడా వెరైటీగా వేసాను. అసలు నాకు వేయటం కూడా రాదు, నిజం చెప్తున్నాను. మెలకల ముగ్గులు అంటే మనకు చేత కాదు, కానీ నేను ఈ మధ్యన మెలకల ముగ్గులు వేయటం కూడా నేర్చుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే అసలు నాకు భూమి మీద ముగ్గులు వేయటం అంటూ నాకు అస్సలు రాదు. నోట్సులల్లా ఎన్ని నోట్సులు అయినా వేసేస్తా, కానీ ఇట్లా వేయటానికైతే అస్సలు రాదు. ఎప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పుడే నేను ఎలా వేయాలి ఏంటి అన్నది నేర్చుకున్నాను. గీయటం కూడా ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అసలు చూస్తే ముగ్గు చూస్తుంటేనే నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో ఒక ఉద్యోగాన్ని నేను సంపాదించిన అన్న ఫీలింగ్ వస్తుంది. అంతే కదండి, మనం కష్టంతో మన పని మనం చేసి మనం కష్టపడి చేసామంటే అది సక్సెస్ అయిందంటే ఇంకా మనకి చాలా హ్యాపీ అనిపించింది కదా. నాకు కూడా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. మార్నింగ్ అయితే మీకు తెలిసిందే, నేనేమో చర్చికి వెళ్ళాలి. టక్క అయితే ఇంట్లో పనులు చేసుకొని కలేపు జల్లేసి ముగ్గేసాను. చూసారా మెలకల ముగ్గు చాలా బాగుంది. నాకు నిజంగా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే, చూడబుద్ది. ఇంటి ముందు మొత్తం నేను ఆ రోజు మొత్తం కూడా ఆ ముగ్గుని అయితే నిజంగా నిన్న మొత్తం చూసుకున్నానండి. అంత హ్యాపీగా అనిపించింది నాకు. ఈరోజైతే చపాతీ చేస్తున్నాను. చపాతీలోకి ఇంకోటి ఏంటంటే పప్పాయ అయితే జ్యూస్ పట్టేసి అదైతే మిక్సీ కలిపేసి చేశాను. చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈరోజు ఇంత హ్యాపీగా ఒకదానమ్మట ఒకటి చేస్తున్నానే అనుకున్నాను. అంటే మామూలుగా దోశ వేద్దాం అనుకున్నాను. ఎదురంగా నాకు పప్పాయ పడ్డది. ఇది కలిపి చూద్దాము, టేస్ట్ బాగుంటుంది. అప్పుడు ఒకసారి చేశాను, చేసినప్పుడు చాలా బాగుంది. వీడియో కూడా 1000కి వెళ్ళింది. నాకు అదే గుర్తొచ్చింది, ఇప్పుడు కూడా చేద్దాము. పప్పాయ ఇంట్లోనే ఉంది అన్న ఐడియా వచ్చి ఎమ్మటే అప్పటికప్పుడే ఇంట్లోని అన్నీ ఉంటాయి కాబట్టి ఐటమ్స్ ఎమ్మటే కట్ చేసి మిక్సీ పట్టేసి చేద్దామని అయితే ప్రిపేర్ అయిపోయి టక్క అయితే చేస్తున్నాను. కానీ ప్రాసెసింగ్ చేసేటప్పుడు మనకి కొద్దిగా కష్టం అనిపించినా కానీ తినేటప్పుడు మంచిగా కమ్మగా రుచిగా పిల్లలకి పెట్టి మనం తింటుంటే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఈ పప్పుడికాయ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లా మనం చేసుకోవటం వల్ల పిల్లలకు కూడా మనం చేసి పెట్టేది కూడా వాళ్ళకి తెలియదండి. ఎందుకంటే డైరెక్ట్గా తినాలంటే నిజం చెప్తున్నాను వాస్తవం. ఇప్పుడు మా ఇంట్లో మా పెద్దోడు తింటాడు, నడిపోడు తింటాడు, మా చిన్నోడు తింటాడంటే తినడు, ఆలోచిస్తాడు. బొప్పకాయ తినాలంటే కొంచెం ఆలోచిస్తాడు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి, మనం ఇలా జ్యూస్ లాగా చేసి మంచిగా ఒక దోశ పిండిలోనో లేకపోతే ఇడ్లీ పిండిలోనో దేంట్లో ఒక దాంట్లోనే మనం ఐటమ్స్ కలిపి చేసామంటే టేస్ట్ ఉంటుంది. వాళ్ళు తినడానికి కూడా ఇంట్రెస్ట్గా తింటారు. వాళ్ళకి తెలియదు మనం ఇలా చేసామని కూడా తెలియదు. అట్లా పెట్టేసుకోవచ్చు పిల్లలకి పెట్టేటప్పుడు. ఇడ్లీ వేసేటప్పుడు కూడా క్యారెట్ తురిమి కలిపి కూడా ఇడ్లీ వేసుకోవచ్చు. నా నిజం చెప్తున్నాను, నేను ఒకప్పుడైతే నా పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత ఏనాడు నేను ఇంత వంటకాలు అయితే నేను చెయ్యలేదండి. నిజం చెప్తున్నా, అస్సలు చెయ్యను కూడా చేయలేదు. మామూలుగా అన్నం వండినా కూర వండినా వాళ్ళకి పెట్టినా చాలు. పిల్లలకి చిన్నప్పుడు అంటవా వాళ్ళకి ఏంది మంచిగా మనం అప్పుడైతే పెసలు వేయించి గుజ్జన్నం చేసి లేకపోతే పెరుగు అన్నం పెట్టి అట్టిగా వేసి తినిపించి తర్వాత పాలకూర ఇవన్నీ ఏం చేసేదంటే కుక్కర్లో వేసేదాన్ని. అన్నీ కలిపేసి కుక్కర్లో వేసి మెత్తగా వండేసి వాళ్ళకి పెట్టేదాన్ని. నాకు అప్పట్లో అంత తెలిసింది. మా చిన్నోడు పుట్టిండు, నేను యూట్యూబ్ ఛానల్
ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పటి నుండి నాకు ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను. నేను గర్వంగా చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఈ వంటకాలన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతనే నేర్చుకున్నాను. అంతకుముందు మామూలు పనులు నేర్చుకున్నాను. ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడ అంటారా, నన్ను గార్భం చేసి నాకు ఏ పని నేర్పలే. పని అయింది, మనకి పెళ్ళయింది, ఇక నేను యుద్ధంలోకి దిగినా అన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు ఒక గర్వంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎవరైనా ఒక 20 మంది వచ్చినా నేను వండి పెట్టేలాగున్నాను. అప్పుడు నాకు ఇక ఎంత హ్యాపీగా అనిపించిద్దండి. మనం ఒకప్పుడు ఒక్కరికి చేయటానికి మనం తినటానికే మనకి చేత కాపోయేది. అది ఇప్పుడు మనం సొంతంగా వేరే వాళ్ళకి వండి పెట్టి వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడుతుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి. నిజంగా చాలా హ్యాపీగా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజైతే ఇక ఈ చపాతీలు అయితే చేసేటప్పుడు కూడా ఎంత హ్యాపీగా చేశాను. హోటల్లో ఎలా తీసి ఎలా చేస్తారో అలా వచ్చింది నాకు. అలా ఎట్లా వచ్చిందో నాకు అర్థం కానీ నేను అనుకోలేదు. ఆన్ ద స్పాట్లో ఇక అట్లా చేస్తున్నాను అది అనుకోకుండా వచ్చేసింది. ఇక నేను తర్వాత ఆలోచించా, వామ్మో ఈరోజు నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అనుకున్నా, ఈరోజు నేను ఇలా చేసిన భలేగా ఉన్నాయి కదా, హోటల్లో చేసినట్టే తీసిన అట్లా చేసిన కదా అని చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇక ఒకప్పుడు నేను చేసేటప్పుడు నా పని మెచ్చుకోకుండా నన్ను తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే నీకు రాదు నీకు చేత కాదు, నువ్వు ఎప్పుడు ఇంతే చేస్తావు, నీకు వండటం రాదు పెట్టటం రాదు అని నిజంగా చెప్తున్నాను. అంటే అన్ని విధాలుగా అనకపోయినా కానీ అప్పుడప్పుడు అన్నా కానీ నా మనసుకు బాధ అనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నన్నే వాళ్ళు అంటున్నారు, బాగా చేస్తున్నావుగా, నువ్వు వంటకాలు బాగా చేస్తున్నావుగా, యూట్యూబ్లో కూడా బాగా చేస్తున్నావుగా, ఇంత బాగా ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు అని నన్ను అడుగుతున్నారు. ఇక నాకు చాలా హ్యాపీ అనిపించింది కదా. యూట్యూబ్ ద్వారా మీరు అనుకోవచ్చు ఏముందిలే యూట్యూబ్లో ఏముందిలే అని మీరు అనుకోవచ్చు అండి. యూట్యూబ్ స్టార్ట్ చేసి చూడండి, మనకి తెలియని విషయాలు తెలుస్తాయి, మనకి రాని మనం నేర్చుకుంటాం, మనం మాట్లాడే విధానం నేర్చుకుంటాము, మనం చేసే ప్రతి పని నేర్చుకుంటాము. సెల్లులో మనకి తెలియనిది కూడా మనం తెలుసుకుంటాము, ఎలా చేయాలి ఏంటి ప్రాసెసింగ్ మొత్తం మనం నేర్చుకుంటాం. అది మనం ఒకరితో ఎలా మాట్లాడాలో కూడా మనం నేర్చుకుంటాం. నేను యూట్యూబ్ ఛానల్ ఈ జర్నీలో నేను ప్రతిది కూడా నేర్చుకున్నానండి. నిజంగా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఒకప్పుడు నేను ఒకరితో మాట్లాడాలంటే భయపడతా, ఒకళ్ళ ఇంటికి పోవాలంటే భయపడేదాన్ని. ఎవరైనా చూపుకి ఎవరైనా వచ్చినా కానీ దబక్కంగా మందలిచ్చినా ఇక నేను పక్కకున్నానా వాళ్ళకి టీ పెట్టి ఇచ్చిన ఇక అట్లుండేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు, ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికి నా చేంజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇంత డెవలప్ అయినావు, నువ్వు ఇంత నేర్చుకున్నావు, ఇట్లా చేస్తున్నావు అని అయితే అంటున్నారు. నాకైతే ఇక వాళ్ళనే మాటలకి నిజంగా అండి, మనం చేసే పని ఒకళ్ళు మనల్ని మెచ్చుకున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది కదా. నాకు కూడా అంతే హ్యాపీగా అనిపించింది. ఇక నేనైతే కారం అయితే దాచిపెట్టాను, అంటే అయిపోవటానికి వచ్చింది. టిఫిన్లో తీసి జల్లెడ పట్టేసి ఇడ్లీ పాత్రలోనైతే సదిరేసుకున్నాను. కొద్దిగా అంతే ఉంది కదా అని అల్ల సదిరేసాను. శనగపప్పును చట్నీ చేస్తున్నాను ఈరోజు. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇంకా చేయాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చింది. దాంట్లో టమాటాలు వేసాను. అంటే దీంట్లో మనకి పచ్చిమిర్చి లేకోకుండానే నేను కారం వేసి చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడే కాదండి, దీన్ని మనం చారులాగా చేసుకొని వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడూ చారు చేయలే, చట్నీ చేసిన కానీ చారు చేయలేదు. కానీ మా తోటికోళ్ళు చేసిద్ది, చాలా బాగా చేసిద్ది. ఒక్కసారి మీకు చేసి చూపిస్తాను కూడా నేను కుదిరితే. ఇక కుదరినప్పుడు మేము చేయలేను కానీ కుదిరితే ఖచ్చితంగా నేను ఒకసారి అయితే చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది. ఇంకా పెరుగు చారు అంటారుగా, ఇక ఇలాంటివి అయితే నాకు కొద్దిగా కష్టం, నేర్చుకోవాల్సి వచ్చింది. నేను ఆ పెరుగు చారు అయితే ఇంత మట్టికి ఎప్పుడూ ట్రై చేయలే, కానీ మా అత్తయ్య చాలా బాగా చేసిద్ది. ఈ వంటకాలు ఒక్కొక్కటి నేను మా అత్తయ్యతో చేపిద్దాము అనుకుంటున్నా, కానీ మా అత్తయ్య ఏమో కొంచెం భయపడిద్ది చేయటానికి, వాయిస్ ఇట్లా మాట్లాడటానికి కూడా భయపడిద్ది. అందుకే నేను ఏం చేస్తానంటే ఎక్కువ వీడియో తీస్తాను కానీ ఏం మాట్లాడదు, నేనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను. అది కూడా ఎప్పుడో ఒకసారి తెలియకోకుండా నేనే తీస్తాను కూడా. ఇక ఇప్పుడైతే చట్నీ తాలింపు చేసేసాను. ఇక ఎసరైతే టమాటా అయితే గ్రేవీ పట్టేసి పిండిలో కలిపేసాను, తర్వాత ఎసరులో వేసాను. ఇటు సైడ్ ఏం చాయ్ పెడుతున్నాను. ఇక పిల్లలు అయితే లేచి బ్రష్ చేసుకుంటున్నారు, వాళ్ళకి
టక్క చేసిస్తే వాళ్ళు తినేసి ఫ్రెష్ అప్ అవుతారు. టైం అవుతుంది కదా, చర్చికి వెళ్ళాలి. ఇక దవదవ అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఈ చట్నీ ఇదైతే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఈ శనగపప్పు చట్నీ అయితే ట్రై చేయండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిద్దండి, నిజం చెప్తున్నా. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నామంటే దాంట్లో ఒక విధానం, ఇంట్రెస్ట్, మనం వంట రూమ్లో ఉండి వంటకాలు ఎన్ని నేర్చుకుంటాం. మన జీవిత ప్రయాణం మొత్తం కూడా వంటకాలతోనే మొదలైద్దండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిజంగా మనం కొత్త వంటలతోనే మనం వీడియోలు తీస్తూ మళ్ళీ అట్లా వీడియోలు తీస్తూ అని కాదండి నేను చెప్తున్నాను. మనం ఇంట్లోనైనా కానీ డైరెక్ట్గా ఇక కిచెన్ రూమ్లో ఉన్నామంటే ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఏదో కొత్త ఐటమ్స్ చేసి మన కుటుంబానికి పెట్టి వాళ్ళు తృప్తిగా తింటే మనం హ్యాపీగా ఉండి మనం ఒక ప్రేమతో వాళ్ళకి చేసి పెట్టే విధానంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందండి. నిజంగా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తిని బాగుంది, సూపర్ చేసావు అన్న మాటే మనకి కడుపు నిండా తిన్నట్లే ఉండిద్ది. నాకైతే అదే అనిపించింది. ఇక్కడైతే ఇక పని అయితే కిచెన్ రూమ్లోనైతే అయిపోయింది. ఇంకా అంటే నేను పాలు కాబెట్టాను, అది వీడియో తీయటం అయితే కుదరలేదు, అందుకే తీయలేదు. పాలు అయితే కాగుతున్నాయి. ఇక అంతలోకే నేను చర్చికి టైం అవుతుంది కదా, దవదవ అయితే గిన్నెలన్నీ కడిగేద్దామని బయట వేసి కడుగుతున్నాను. ఎక్కువ గిన్నెలు ఉంటేనేమో బయట వేస్తాను నేను. మా అమ్మ కొన్నే ఉన్నాయి అనుకో కిచెన్ రూమ్లోనే కడిగేస్తాను. ఎక్కువ ఉంటే నాకు అస్సలు ఎప్పుడైనా కానీ ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు నాకైతే ఇంట్లో గడగబుద్ధి కాదండి. కిచెన్ రూమ్లోనే బయటే గడుగుతా, శుభ్రంగా గడిగేసి అదంతా అక్కడంతా క్లీన్ చేసి ఊడ్చేస్తాను. ఇక మధ్య చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత బాగా గాలిదుమ్ము అయితే, వాతావరణం చల్లగా ఉంది, గాలిదుమ్ము కూడా బాగా వస్తుంది. ఇక మేము అటు ఇటు బట్టలు చదురుకుంటూ ఈ వీడియో తీద్దామన్నట్లు తీశాను. ఈ గాలిదుమ్ము వచ్చే టైంలోనే ఏసీ వాళ్ళు అయితే అంటే ఏసీ మాది ఎందుకో సౌండ్ వస్తుంది. సౌండ్ ఎందుకు వస్తుందో ఏమో అని ఏసీ వాళ్ళని పిలిపించి క్లీన్ చేపిస్తున్నాము. ఒకసారి మనం దాన్ని క్లీన్ చేపిస్తే అట్లా సౌండ్ రాకోకుండా ఉంటుందంట. అందుకే వాళ్ళని పిలిపించి అయితే మేము క్లీన్ చేపిస్తున్నాను. వాళ్ళని పిలిపించి అయితే క్లీన్ చేపిస్తున్నానండి. ఇక్కడ కొద్దిగా మా పిల్లలు ఇసుకిస్తున్నారని మళ్ళీ వాళ్ళ కోసం అయితే వెళ్ళి వాళ్ళని చూసి అయితే వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక మనం ఒక పని చేస్తున్నామంటే ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు పిల్లల మధ్యలో వస్తారు, ఇది ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసుకొని రావాలి. ఎట్లుంటుంది ప్రాసెసింగ్. వీడియో తీయటం అంటే అంత ఈజీ అయితే కాదండి. కొంతమంది ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీస్తున్నారు, స్టైల్ కోసం తీస్తున్నారు, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అట్లా ఎన్నో విధాలుగా అంటారు. నేను అన్నీ ఫేస్ చేసాను, నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మనం వీడియో తీస్తున్నామంటే కొద్ది కష్టంగా ఉంటుంది, అయినా కానీ తీయాలి. ఇక నేనైతే ఏసీ గురించి చెప్తున్నా కదా, ఏసీ అయితే క్లీన్ చేయటం అయితే అయిపోయింది. ఇక అది అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ వంట అయితే చేస్తున్నాను. ఈరోజు పిల్లలు చికెన్ ఫ్రై చేయి మమ్మీ అంటున్నారు. చికెన్ ఫ్రై అని బిర్యానీ అయితే బగారా రైస్ అయితే చేస్తున్నాను. అట్లనే కర్రీ కూడా చేశాను, 2 విధాలుగా చేశాను. కానీ నేను చికెన్ ఫ్రై చేసిందే చూపించాను. కర్రీ చేసింది చూపిద్దామంటే ఫుల్ గాలిదుమ్ము, కరెంటు పోయింది, చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు కూడా నన్ను ఇసుకిస్తున్నారు. అందుకే ఇక చికెన్ ఫ్రై చేసి ఆ వీడియో పెట్టాను. కానీ చికెన్ కర్రీ చేసేది మాత్రం తీయటానికి అయితే నాకు కుదరలేదు. ఇక ఇక్కడైతే మా అమ్ములు అయితే కొద్దిగా మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంది. చాలా రోజులైంది మా అమ్ములు అవుపడక కూడా, ఎందుకంటే అమ్ములు హాస్టల్లో ఉంటుంది కదా, ఇప్పుడు హాలిడేస్కి వచ్చింది. ఇక మాకైతే సపోర్ట్ కాయలు అయితే ఒకటే పడుతున్నాయి, గాలిదుమ్ము వస్తుంది కదా, ఒకదానంతో మేము తింటవే మొదలు పెడుతున్నాము. ఇక కాయ అయితే కట్ చేసుకొని అయితే నాకైతే ఒక ముక్క ఇచ్చి మళ్ళీ పిల్లల కాడికి అయితే తీసుకెళ్ళింది, నాకు తినిపించింది. నేను పని చేస్తున్నాను కదా, అందుకే నాకు తినిపించింది. ఇక్కడైతే ఇక బియ్యం అయితే ఎసరైతే తెరులుతూ ఉంటే బియ్యం అయితే పోసేసాను. తాలింపు చేసేసి అన్నీ రెడీ చేసి చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం బిర్యానీ చేయాలన్నా కానీ బగారా రైస్ చేయాలన్నా చాలా ఆలోచిస్తాం, కానీ మనకి ఈజీ. మనం ఇంట్రెస్ట్ పెట్టామంటే ఒక 20 నిమిషాల్లో మనకైతే అన్నీ రెడీ అయిపోతాయండి. ఇక్కడైతే ఇక చికెన్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై ఈరోజు ఎలా చేస్తానో చూడండి. నా వీడియో మొత్తములల్లా అన్ని వీడియోస్లలో చికెన్ ఫ్రై అస్సలే లేదు. ఈరోజు చికెన్ ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నేను చేసిన విధానంగా చేస్తే చాలా బాగా వచ్చింది.
కానీ నేను చేసిన తర్వాత తినేటప్పుడు మా పిల్లలు తిని చాలా బాగుంది మమ్మీ అని అడిగారు. నేనే కొంచెమే తక్కువే చేశాను, అందువల్ల బాధ అనిపించింది. ఎందుకంటే అది అయిపోయింది, పిల్లలు మళ్ళీ అడుగుతున్నారు. ఈసారి అయితే 1 కేజీ తీసుకొచ్చి చేస్తాను పిల్లల కోసం. మేము ఓన్లీ వాళ్ళు చికెన్ ఫ్రై అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, కానీ నాకేమో అంత ఇంట్రెస్ట్ లాగా చెయ్యలేదు. కర్రీ చేసి పెట్టి చికెన్ కర్రీ ఇట్లా చేసేదాన్ని, కానీ ఫ్రై లాగా ఎప్పుడూ చేయలేదు. అందుకే ఈరోజు ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇక దాంట్లో మనం కారం, ఉప్పు, మళ్ళీ పసుపు అన్నీ కలిపేసుకోవాలి. తర్వాత మనం మెంతి పొడి మొత్తం మిక్సీ బట్ట మసాలా పొడి అయితే వేసుకోవాలి. ఇంట్లో రెడీ చేసిన మసాలా పొడి వేయండి, చాలా టేస్ట్ చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు చేసినా కానీ ఇంట్లో చేసినే చేస్తాను. అటు సైడ్ అయితే బగారా రైస్ రెడీ అయిపోయింది, ఇక్కడేమో ఇది కూడా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీ, చాలా బాగుంది. ఇప్పుడైతే ఇక పిల్లలకి పెట్టాలి కదండి, మనం చేసామంటే వాళ్ళ కోసమే కదా. ఇక లాస్ట్ అయితే నిమ్మరసం అయితే లైట్గా బిందేసాను, మనకి చట్నీలాగా కూడా ఉపయోగపడిద్ది మంచిగా. నేను పిల్లలకైతే వాళ్ళ కోసం అయితే ప్లేట్లలో అయితే ఆరబెట్టి వాళ్ళ కోసం పెడుతున్నాను. పిల్లలు ఇట్లా మనం పెట్టి వాళ్ళు తినేటప్పుడు చాలా హ్యాపీగా తింటారు కూడా. ఇక నాకైతే ఏంటంటే వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు మంచిగా బాగుంది అన్నారంటే ఇక చాలా హ్యాపీ అనిపించిద్ది, ఇంకోసారి చేయాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చిద్ది. ఇక్కడైతే ఇక మా అమ్ములు వీడియో తీస్తుంది, నేనైతే ఏది పెడుతున్నా. కానీ ఒక్కటే జరిగింది ఏంటంటే వీడియో తీసేటప్పుడు స్టాండ్ పడి డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని పెట్టడం అయితే కుదిరింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.